రిసెషన్ అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. న్యూస్ ఛానల్స్లో లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు వినే ఉంటారు. అసలు రిసెషన్ అంటే ఏదైనా కంట్రీ యొక్క జీడిపి 6 months నుంచి 1 year వరకు కంటిన్యూస్గా తగ్గుతూ వస్తే అప్పుడు ఆ కంట్రీని అఫీషియల్గా రిసెషన్లో ఉంది అని డిక్లేర్ చేస్తారు. అసలు జీడిపి తగ్గడం అంటే ఏంటి? జీడిపి తగ్గిందంటే బేసికల్గా మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో అది ప్రతి ఒక్కటి తగ్గించినట్టు. అంటే ఇప్పుడు ఎన్నైతే కార్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి, ప్రాపర్టీస్ కొనడం ఆపేస్తారు. ప్రతి ఒక్కటి ఏదైతే మనం కన్జ్యూమ్ చేసుకుంటామో కన్జంప్షన్ మొత్తం తగ్గిపోతుంది. అసలు ఇప్పుడు ఇండియా రిసెషన్లో ఉందా అంటే లేదు. ఎందుకంటే టోటల్ వరల్డ్లోనే మన ఇండియన్ జీడిపి హైయెస్ట్. లాస్ట్ అక్టోబర్ మంత్లో కార్ సేల్స్ హైయెస్ట్. ఇలా ఇంత మంచి పొజిషన్లో ఉన్న ఇండియాలో రిసెషన్ వస్తుందా అంటే మ్యాక్సిమం రాదనే చెప్పాలి. ఎందుకంటే ఏ కంట్రీకైనా అసలు రిసెషన్ రాకుండా చూడాలనే ప్రతి ఒక్క సెంట్రల్ బ్యాంకు చూస్తుంది. అంటే ప్రతి ఒక్క కంట్రీకి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, అవన్నీ వాళ్ళ కంట్రీ రిసెషన్లోకి వెళ్ళకూడదని ట్రై చేస్తాయి. అసలు రిసెషన్లోకి వెళ్ళాలంటే చాలా మేజర్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ జరగాలి. అంటే 2000.com బబుల్ కానీ లేదంటే 2008 బ్యాంకింగ్ క్రైసిస్ కానీ ఇలాంటివి ఏదైనా బ్లాక్ స్వాన్ ఈవెంట్ మేజర్గా అంటే COVID-19 ఇలాంటివి జరగాలి. సో ఇప్పుడు రిసెషన్ అవ్వాలంటే ఇప్పుడున్న ఏ బబుల్ అయితే ఉందో అది కానీ బస్ట్ అయ్యిందంటే రిసెషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రిసెషన్ వస్తుందని గ్యారంటీ కాదు, వచ్చే ఛాన్స్ ఉంది. అసలు మీకేమనిపిస్తుంది? అసలు రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా?